హలో ఎవరం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఆర్కే రోజా రీసెంట్గా ఒక ప్రెస్లో మాట్లాడుకుంటా టీడీపీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అన్నకడికి ఆ పదాలైతే మాటలు మాట్లాడారు. ఒకరికి భార్యగా, పిల్లలకి తల్లిగా, ప్రజానాయకురాలుగా ఉన్న రోజా గారు ఇట్లా సమాజం తలదించుకునేటట్టు ఇట్లా బరి తెగించి మాట్లాడితే ఏమనుకోవాలి అసలు? ఎవరైనా ఇట్లా అంటే ఇంత తెగించి మాట్లాడడం అవసరమా రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. అది ఎంతవరకైనా ఒక లిమిట్ ఉంటుంది. ఒక మహిళా నాయకురాలు అయి ఉండి ఇష్టానుసారంగా అట్లా కూటమి నాయకుల మీద అట్లా మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు? ఇవన్నీ చూసే కదా ప్రజలు వీళ్ళకి 11 సీట్లు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఎవరు? వీళ్ళ మాటలు కాదా? ఇవి కాదా? ఇవి కూడా ఒక కారణమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేయలేరు అనేది పక్కన పెడితే వీళ్ళు మాట్లాడిన మాటలు ఆ పార్టీని ఎంత డ్యామేజ్ చేసినాయి, ఎంతమందిని ఇబ్బంది పెట్టినాయి. అధికారం పోయి ప్రజలంత ఘోరంగా ఓడించిన తర్వాత కూడా ఎక్కడ కూడా పద్ధతి మార్చకుండా అదే పద్ధతిలో ఇప్పటికీ మెట్లనే అవుతుంది. ప్రెస్ మీట్కి వచ్చినప్పుడే ప్రిపేర్ అయ్యి వస్తుందా, లేకపోతే అప్పటికప్పటికి ఎట్లా మాట్లాడదో తెలియదు, కానీ సభ్య సమాజం తలదించుకునేటట్టు మాట్లాడుతుంది. ఆమె ఒక మహిళ. ఈమెను చూసి పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు ఏం నేర్చుకోవాలి? గీసాను ఇవా నేర్చుకోవాల్సింది. ఒక మహిళను చూసి ఎవరైనా సరే రెస్పెక్ట్ అనిపించాలి ఒక మహిళను చూస్తే. బట్ ఈమెంది ఇట్లా తెగించి మాట్లాడితే గొప్పలు అయిపోతారు అనుకుంటుందా, లేకపోతే నేను ఇట్లా గట్టిగా మాట్లాడేసిన చెప్పి అనుకుంటుందా? ఆమె ఏమనుకుంటుందన్న తెలియదు, కానీ ఇట్లా తెగించి మాట్లాడడం మాత్రం మహిళలే తిడుతురు ఈమెను. మహిళలే నువ్వు ఎందుకు ఇట్లా మా పరువు తీస్తున్నావు, మా మహిళల పరువు అని చెప్పేసి మహిళలే బాధపడిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అట్లుంది రోజా గారి పరిస్థితి. అసలు రోజా గారు ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, అంటే వాళ్ళని ఈమెకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడికి ఖచ్చితంగా ఆ పార్టీని ఉంటారు, అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, అది ఓకే. బట్ అవతల పార్టీ వాళ్ళు కూడా ఒక మనిషిగా ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రాజకీయాలు ఇవి ప్రజాసభ అన్నీ తర్వాత ఫస్ట్ మనం మనుషులం. ఒక మనిషికి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. తర్వాత పార్టీ వాటి విధి విధానాల గురించి, ప్రజా సమస్యల గురించి దానికి ఒక పద్ధతి, ఓ పాడు, దానికి ఒక లెక్క ఉంటుంది. అవన్నీ వదిలేసి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒకటే పద్ధతిలో మైక్ తీసుకుని ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి ఇష్టానుసారంగా అవతల తిడతా అంటే మిమ్మల్ని చూసి సభ్య సమాజం ఏం నేర్చుకోవాలి? మీ పార్టీలో ఉన్న మహిళా నాయకులు ఏం నేర్చుకోవాలి? మీ పార్టీ కార్యకర్తలు ఏం నేర్చుకోవాలి? ఏమన్నా కొంచెమన్నా సరే నా నోరుకి ఆ కంట్రోల్ అనేది, ఒక పద్ధతి, ఒక పాడు అనేది ఉండి తగలడాలి కదా. ఇప్పుడు అట్లనే మాట్లాడినట్టు నువ్వు నీ గురించి కనుక వేరేటోళ్ళు అట్లా మాట్లాడితే ఎక్కడ పోతుంది? మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూలు ముంగట కాకమ్మ కథలు మొత్తం, ఆమెలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ మొత్తం బయటకు వస్తాయి. నా మీద చేసిన వీడియోలు మా పిల్లలు చూసి ఏడుస్తారు, మా పిల్లలకు తెలియదు ఇవన్నీ, మా పిల్లలకు నేను తెలుసుకోలేదు, వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమైపోతారు అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు ఫస్ట్ చూపి మీ పిల్లలకి. ఎవరో నిన్నేదో అన్నారని చెప్పి మాట్లాడుతున్నావు. ఎవరో నిన్నేమో అనేదాకా వచ్చారంటే ఫస్ట్ నువ్వు వాళ్ళు ఏమంటే వాళ్ళ తర్వాత నేను అనడానికి వచ్చారు. అది తెలుసుకోవాలి కదా నువ్వు కొంచెం అన్నా. ఆ ఆలోచన అనేది నీకు రావాలి కదా. అరే ఎందుకు నేనంటేనే కదా నాకు అంటారు అంటే నీవు అనేస్తే అవతల ఏమనద్దు. ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి, నీ నోటుకు వచ్చినవని నువ్వు మాట్లాడి, నువ్వు ఇష్టానుసారంగా తిట్టాలి. రాజకీయం పేరు పెట్టుకొని, పార్టీల పేరు పెట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా తిట్టేస్తే నువ్వు గొప్ప. నువ్వు అవతల నేను తిడితేనేమో చెడ్డోళ్ళు. ఈ రాజకీయాలన్నీ చూసి విసిగిపోయిన ప్రజలే ఇంకా వీళ్ళతో కాదని చెప్పి నిన్ను ఓడించారు, నీ పార్టీని ఓడించారు. అయినా సరే పద్ధతి మారడా. గవే డైవర్షన్ పాలిటిక్స్, అవే పనికిరాని రాజకీయాలు. మీరు చేసిన రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ విఫలం ఉందంటే పెద్ద గుండు సున్నా. ఇట్లే కనుక చేస్తే ఇప్పుడు ఆ ఉన్న 11 సీట్లు కూడా రావేమో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లో కనుక ఇవే కథలు, ఇవే డ్రామాలు, ఇవే చేసుకుంటూ పోతే ఆ 11 సీట్లు కూడా ఇయ్యరు నాకు తెలిసి. ఎందుకు ఇవ్వాలి? ఇంకా మీరు ఇట్లా బూతులు మాట్లాడడానికి మీకు 11 సీట్లు ఎందుకు? మీకు ప్రజలు అదే డిసైడ్ అవుతారు, ప్రజలు అట్లనే ఫీల్ అవుతారు. ఒక మహిళా నాయకులు అంటే ఒక హుందాతనం, ఓ పద్ధతి, ఓ పాడు ఉండాలి. అవతల గురించి మాట్లాడినప్పుడు అవతల వాళ్ళ వయసు ఏంది, వాళ్ళ కథ ఏంది, ఏ వయసులో ఉంటారన్నా సరే కూడా అమ్మకి అబ్బకి పుట్టుంటాయని అన్న మాట అనేది ఎంత పెద్ద మాట, ఎంత తప్పు మాట అది. ఆ మాట అనాలంటేనే నాకు అనాలనిపిస్తలేదు, అంత గలీజ్ మాట అది. రాజకీయంగా అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరమా? ఇంత దిగజారి ఇంత ఘోరంగా తిట్టి అవతలని ఇంత అగౌరవపరిచేది అవసరమా? దానివల్ల ఏం సాధిద్దామని చెప్పి అట్లా మాట్లాడితే ఓట్లేస్తారా ప్రజలు ఎట్లా కనిపిస్తారు అసలు? ఫస్ట్ ప్రజలంటే వీళ్ళకి చిన్న చూపు. ఫస్ట్ ఈ పార్టీలో ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళ కోసమే చెప్తున్నా. వీళ్ళకి ప్రజలంటే చిన్న చూపు. బూతులు మాట్లాడే హీరోయిజం అనుకుంటారేమో. మరి అంత హీరోయిజం అంత మీరు ఇదైతే మీకు ప్రజలు ఓట్లేయారు కదా, మిమ్మల్ని నమ్మాలి కదా.
ఘోరాతి ఘోరంగా అపోజిషన్ పొజిషన్ కూడా లేకుండా ఘోరాతి ఘోరంగా ఓడించినా సరే కూడా ఒక్కరిలోనూ కూడా పద్ధతి లేదంటే ఏం చెప్పాలి? ఆ పేరునైన వస్తాడు ఇష్టానుసారంగా మాట్లాడిపోతాడు. దానికో సమయం ఉండదు, సందర్భం ఉండదు. ఒక కంటెంట్ ఉండదు, ఏముండదు. వస్తాడు ఏవేవో మాట్లాడిపోతాడు ఆయన. అంబటి రాంబాబు అయితే ఆయన ఒక డైలీ సీరియల్ ఇంకా. ఎప్పుడు ఇట్లా రెడీ ఉంటాడు. ఇట్లా కామెంట్ చేద్దాం, ఏం చేద్దాం. ఎవడో అవతలోడు పట్టించుకుంటుండే ఇంటుండే లేదన్నది కూడా ఉండదు ఆయనకి. ఆయన ఏదో చెప్పాలనుకుంటో జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు మాట్లాడినన్ని ఇన్ఫర్మేషన్ పోవడం కోసమే ప్రెస్ మీట్లు పెడతాడేమో ఆయన వచ్చి ఆయన అట్లనే మాట్లాడు. అంటే ఒకవైపు కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది, రోడ్లు వేస్తారు, ఫ్రీ బస్సు ఇస్తారు, 4,000 పింఛన్ ఇస్తారు, అన్న క్యాంటీన్లు ఇచ్చారు, రైతు భరోసాలో అవేవో రైతులకి ఇస్తారు, రైతు కిసాన్ ఇస్తారు, ఐటీ కార్పొరేట్లు అవి చేస్తారు, గవర్నమెంట్ జాబులు ఇస్తారు, మెగా డిఎస్ఎల్ ఇస్తారు. వాళ్ళు కష్టపడి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తుంటే మీరు అవన్నీ ఓర్వలేక ప్రజలకు మంచి జరుగుతుంటే అది కూడా మీరు చూడలేక వచ్చి ఇట్లా డైవర్షన్ కోసం అని చెప్పేసి నోటుకొచ్చిన మాటలు గలీజ్ మాటలు మాట్లాడి అవతల వాళ్ళని కించపరిచే పనులు చేస్తారు మీరు. రాజకీయాలు అంటే ఇంత దిగజారు చేయాలి రాజకీయాలు అధికారం కోసం. మిమ్మల్ని నమ్మి మీరు ఇంత ముందు కూడా ఇవే మీకు 2014 నుంచి 2019 వరకు కూడా ఇవే రాజకీయాలు చేసిరు. బట్ ప్రజలకి ఏంటంటే ఏదో మీరు వస్తే ఏదో చేస్తారని అత్యేస్తాను మీకు గెలిపించి 151 సీట్లు ఇస్తే మీరు మాట్లాడింది ఇగో ఈ బూతులే. 5 సంవత్సరాల్లో ఏం చేసిరంటే ఈ బూతులే మాట్లాడారు అంతే. అభివృద్ధి ఏముందంటే ఏం లేదు. వాలంటీర్లు అని చెప్పేసి వాలంటీర్లు ఇచ్చేసారు. ఆ వాలంటీర్లతో ప్రెస్ మీట్లు పెట్టి పొగిడించుకోరు. న్యూస్ పేపర్ల పెళ్లిపేటలు మీకు పెన్షన్ ఇచ్చిన వాలంటరీ అని చెప్పేసి ఏం పబ్లిసిటీ చేయాలనో ఎన్ని చేయాలనో అన్ని చేసిరు. అవన్నీ చూసి ప్రజలు విసిగిపోయి ఇగో 11 సీట్లు ఇచ్చారు. లాస్ట్కి వచ్చింది అవి చూడలే ప్రజలకు కూడా విసిగొచ్చేసింది. ఇవేం నాటకాలు నాన్న, ఇదేంద్ర నా పెళ్లిపేట మీద ఎవడన్నా పెన్షన్ ఇస్తారా? ఎవడన్నా బుద్ధున్నాడు ఎవడన్నా అంత అది ఏం పెద్ద గవర్నర్ జాబ్ అది ఖచ్చితంగా ఇటు పోయకపోతే పని కాదని చెప్పి పబ్లిసిటీ కోసం ప్రతి ఒక్కటి పబ్లిసిటీ కోసం టీవీలో వేసుకోనికే పేపర్లు వేసుకోనికే ఇష్టానుసారంగా రాసుకోనికే లేనిపోనివన్నీ చేసి ప్రజలకి ఏదన్నా పౌడర్ రాద్దాం అనుకుంటే ప్రజలు మంచిగా పెయింట్ వేసారు మీకు. మీరు వేసిన పెయింటింగ్లు చూసి మీరు వేసిన న్యూస్లు చూసి ఏ కాలంలో ఉన్నాం, ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నాం, ఇప్పుడు అంత సమాజం అంతా ఎట్లా నడుస్తుంది, ఎట్లా అప్డేట్ అవుతుంది, టెక్నాలజీ ఎట్లుంది అన్నది అవగాహన ఏం లేకుండా గవే బూతులు గవే రాజకీయాలు అవే ప్రజలకు మంచి జరగద్దు ఏదో ఒకలాగా జరిగిందాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడు. ఇప్పటికీ ఇంకా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏందో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలవాలి. ఒక మాజీ సీఎంగా ఒక మహిళా నాయకురాలు వచ్చి అట్లా బరితెగించి మాట్లాడుతుందంటే పార్టీ నుంచి కనీసం ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఇంకా పార్టీలో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరుంటారో ఆ పార్టీ పరిస్థితి ఏందో ఇంకా ఇట్లా కనుక మాట్లాడితే ఆ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుకోవడమే బెటర్. ఇంకా వేస్ట్ ఇట్లా మాట్లాడుకుంటే ప్రజలు ఎందుకు మీకు ఓట్లు వేయాలి? బూతులు మాట్లాడడానికి ఓట్లు ఎందుకు? కుటుంబ ప్రభుత్వం ప్రశాంతంగా మంచిగా నీట్గా చేస్తుంది. ఇంకొక 10-15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు నడిస్తే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్థాయికి వస్తుంది. అప్పుడు మీరు రాజకీయంలో ఉండాలా లేదనేది అప్పుడు మీరే డిసైడ్ చేసుకునే రోజు కూడా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.